మల్కాజ్గిరి పరిధిలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఎదుల సింగిరెడ్డి మీన్ రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబట్టంతో మనస్తాపానికి గురై పోలీస్ స్టేషన్ ఎదురుగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అర్ధరాత్రి ఘటన జరిగినట్టు తెలుస్తోంది. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో 120 వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, ఏంటి అసలు నిజంగానే దీనికి కారణం డ్రంక్ అండ్ డ్రైవ్ ఏనా ఏంటి? థ్యాంక్ యూ యమున. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని దారుణం చోటు చేసుకుందనే చెప్పొచ్చు. డ్రంక్ అండ్ డ్రైవ్ లోనే పట్టుబడిన వ్యక్తి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుటే ఏదైతే నిన్న రాత్రి ఆత్మహత్యకైతే పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని సింగిరెడ్డి మీన్ రెడ్డి అనే వ్యక్తి ఏదైతే స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకైతే పాల్పడ్డాడు. కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుర ఏదైతే ఈ వ్యక్తి ఆత్మహత్యకైతే పాల్పడ్డాడు. ముఖ్యంగా పోస్ట్ మార్టం నిమిత్తం ప్రస్తుతం పోలీసులు కూడా గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. మీన్ రెడ్డి దుమ్మాయిగూడ నివాసిగా అయితే ప్రస్తుతం పోలీసులు కూడా గుర్తించారు. ఏదైతే నిన్న రాత్రి మల్కాజ్గిరి స్టేషన్ పరిధిలోని మౌలాలిలో కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఏదైతే సింగిరెడ్డి మీన్ రెడ్డి అనే వ్యక్తి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లోని పోలీసులకు అయితే దొరికాడు. ఈ నేపథ్యంలోనే ఆ పోలీస్ రీడింగ్ చేసిన సమయంలో కూడా అంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ని అతనికి రీడింగ్ వచ్చేసి 120 వచ్చిందంటూ కూడా ఇప్పటికే కుషాయిగూడ పోలీసు అయితే చెప్తున్నారు. కానీ ఏదైతే తన డ్రంక్ అండ్ డ్రైవ్ లోనే తన వాహనం తీసుకొని పోలీసులు వెళ్ళిపోయారని ఇతను ఏదైతే నిన్న అర్ధరాత్రి అంటే సుమారు 2 గంటలకు ఏదైతే పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఏదైతే పెట్రోల్ పోసుకొని తన ఒంటిపై నిప్పు అయితే అంటించుకున్నాడు. అతను ఏదైతే అక్కడ ఏదైతే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఇటు ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి 2 గంటల సమయంలో అయితే ఈ సంఘటన అయితే జరిగింది. ప్రస్తుతం పోలీసులు కూడా ఏదైతే దీనిపై విచారణ అయితే కొనసాగిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో ఇతనికి 120 రీడింగ్ వచ్చినట్లయితే పోలీసులు అయితే నిర్ధారిస్తున్నారు. అసలు దాని గురించి ఆత్మహత్య చేసుకున్నాడు అనే దానిపై పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ.